మొట్టమొదట ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నది, ఎవరికైనా వర్తిస్తుంది. ఒక తండ్రిగా, ఒక మాజీ పోలీస్ అధికారిగా, అదేవిధంగా ఒక పౌరుడిగా, ఈ పోక్సో కేసులు నేరం జరిగిన తర్వాత వాటి పరిశోధించడం ఎంత ఇంపార్టెంటో, నేరం జరగక ముందు కూడా వాటిని ఆపడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది నా రిక్వెస్ట్ తల్లిదండ్రులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున. అదేవిధంగా యంగ్ అడల్ట్స్కు, అంటే జంజీ అంటున్నాం కదా ఇప్పుడు మనం, ఆ యంగ్ అడల్ట్స్, తర్వాత 12 సంవత్సరాలు దాటిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, 12, 11, 10 ఆ వయసులో ఉన్న బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులకు, అదేవిధంగా ఆ బిడ్డలకు మా ప్రత్యేకమైన రిక్వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున. మొట్టమొదట 99% పాక్సో కేసుల్లో నేరస్తులు ఎవరంటే బాధితులకు తెలిసిన వాళ్ళే. అంటే వాళ్ళు మామయ్యల రూపంలో రావచ్చు, ఆంటీల రూపంలో రావచ్చు, లేకపోతే పక్కింటి అంకుల్ రూపంలో రావచ్చు, లేకపోతే దూరపు బంధువుల రూపంలో రావచ్చు, లేకపోతే ఇంకా ట్యూటర్ల రూపంలో రావచ్చు, లేకపోతే గేమ్స్లో కోచ్ల రూపంలో రావచ్చు, లేకపోతే నైబర్స్ పక్కన ఇరుపూరు వాళ్ళ రూపంలో రావచ్చు, లేకపోతే మత గురువుల రూపంలో కూడా రావచ్చు. అట్లనే అందరినీ చెడ్డోళ్ళని అంటలేను, కానీ ఒక కన్నేసి ఉంచాలి. పిల్లలను దయచేసి ఒంటరిగా వదలకండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా వదలకండి. నేను చెప్పాను, ఒక్కసారి దాడి జరిగితే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు కూడా మర్చిపోలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు సైకలాజికల్ ఖతమైపోతారు. ఆ పరిస్థితి రాకూడదంటే పిల్లలను, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు అనేది ఒక కన్నేసి ఉంచాలి.